విజయవాడ కనకదుర్గమ్మకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? 5-6 శతాబ్దాల క్రితం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అసలు ఎలాంటి ఆలయం లేదు. ఆ రోజుల్లో అమ్మవారు ఒక పెద్ద రాతిబండ మీద చింతామణి కాళి రూపంలో వెలిశారు. ఆ రూపం అంత భయంకరంగా ఉండేది కాబట్టి ఆమెను చూడడానికి ప్రజలెవరికీ ధైర్యం సరిపోయేది కాదు. రాత్రైందంటే చాలు అమ్మవారు గొలుసుల శబ్దంతో ఊరి వీధుల్లో సంచరిస్తున్నట్టుగా ప్రజలకనిపించేది. అందుకే సాయంత్రం పడగానే ఇళ్ల తలుపులు బిగించి లోపలే ఉండేవారు. ఆ రోజుల్లో విజయవాడను పరిపాలిస్తున్న రాజు పేరు మాధవవర్మ. అతడు ధర్మబద్ధంగా ప్రజలను పాలించేవాడు. అమ్మవారంటే ఎనలేని భక్తి కలిగినవాడు. కాని ఎంత చేసినా ఆ మహారాజుకు సంతానం కలగలేదు. రోజూ అమ్మవారి చింతామణి రూపం దగ్గరకు వెళ్లి భక్తితో పూజలు చేసేవాడు. చివరికి అమ్మవారు కరుణించారు. రాజుకు పుత్ర సంతానం కలిగింది. ఇది అమ్మవారి దయవల్లే అన్న నమ్మకంతో మాధవవర్మ అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు. కాలం గడిచింది. యువరాజు పెరిగి పెద్దవాడయ్యాడు. క్రమశిక్షణ, ధైర్యం కలిగిన యువకుడిగా ఉండేవాడు. ఒకరోజు యువరాజు తన రథానికి గుర్రాలు కట్టి ఇంద్రకీలాద్రి వైపు బయలుదేరాడు. అదే సమయంలో ఒక స్త్రీ తన కుటుంబానికి భోజనం కోసం అడవిలో ఆకులు సేకరిస్తోంది. చీకటి అయితే అమ్మవారు సంచరిస్తారని భయపడి తన కుమారుణ్ణి పట్టుకుని త్వరగా ఇంటికి బయలుదేరింది. దారి మధ్యలో యువరాజు గమనించకపోవటంతో రథం ఢీకొట్టి ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోతాడు. ఆ తల్లి తన కొడుకు ఎత్తుకుని ఆమె బాధను రాజుకు వినిపించేందుకు చర్మగట్టను మోగించింది. రాజు ఎటువంటి పక్షపాతం లేకుండా నేరానికి శిక్ష తప్పదు అంటూ తన కుమారుడికే మరణదండన విధించాడు. మాధవవర్మ తన తీర్పును స్వయంగా తన చేతులతో అమలు చేశాడు. ఆ దృశ్యం చూసి ఊరి ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలో నల్ల మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. ఒక్కసారిగా ఆకాశం నుంచి బంగారు నాణేల వర్షం కురిసింది. ప్రజలు ఆశ్చర్యంతో ఆనందంతో ఆ నాణేలను ఏరుకుంటున్నారు. కాని రాజు మాత్రం మబ్బుల్లో అమ్మవారి రూపాన్ని చూస్తూ నువ్వే ప్రసాదించి నువ్వే బలి కోరుకున్నావా అమ్మా అని కన్నీళ్లతో అడిగాడు. అప్పుడే అమ్మవారి మహిమ జరిగింది. యువరాజు మరియు ఆ స్త్రీ కుమారుడు ఇద్దరూ లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజు ఆనందంతో తన కుమారుణ్ణి హత్తుకుని కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాడు. ఆ రోజు కనకవర్షం కురిసింది కాబట్టి ఆ రోజు నుంచి ప్రజలు అమ్మవారిని కనకదుర్గమ్మగా కొలిచారు. కనకదుర్గమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి. జై కనకదుర్గమ్మ.